తీసుకొచ్చి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ల నుంచే కట్ చేస్తామని మాట్లాడడం కాదు. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మున్సిపల్స్కు ఓకే అట, బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదట. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ అయినా జర జాగ్రత్త. కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండట. మంత్రులకు సీఎం నిర్దేశమట. ఈ నెల 22-25 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారట. వచ్చే నెలలో నిర్వహణకు కేబినెట్ నిర్ణయం అట. మేడారంలో సమావేశం, కీలక నిర్ణయాలట. 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లట. మెట్రో 2వ దశ భూసేకరణకు పచ్చజెండా అట. 2787 కోట్లు కేటాయించాలని నిర్ణయం అట. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జ్ అట. నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించిందట. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుందట. కేబినెట్ నిర్ణయాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారట. సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాసరి సీతక్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారట. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27వ మంత్రివర్గ మండలి సమావేశం సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో నిర్వహించామన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డు సభ్యుల పదవి కాలం పూర్తయినందున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా 2 రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న శివరాత్రి, ఆ మరుసటి రోజు రంజాన్ పండుగ. తదనంతరం విద్యార్థులకు పరీక్షల ప్రారంభం కానున్నందున వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారట. అంటే ఫిబ్రవరి 15 కంటే ముందే పెడతారా? 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయట. నేపథ్యంలో వాటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించామన్నారట. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బాసర్ నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ను ఏర్పాటు చేసేందుకు కన్సల్టెన్సీలు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15లోగా ఆ కన్సల్టెన్సీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి టెంపుల్ సర్క్యూట్ను అభివృద్ధి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారట. దేవాదాయ, రెవెన్యూ, అటవీ ప్రాంత పురాతత్వ శాఖలు సంయుక్తంగా సమగ్ర నివేదిక తయారు చేయాల్సిందిగా ఆశించినట్లు వెల్లడించారట. కుంభమేళను తలపించేలా మేడారం జాతరట. మేడారం దేవాలయం అభివృద్ధికి సుమారు 19 ఎకరాలు కేటాయించామని, మరో 21 ఎకరాలను సేకరించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారట. భవిష్యత్తులో మేడారాన్ని తిరుపతి, కుంభమేళను తలపించేలా చేస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీల్లో మరో 28 కొత్త పోస్టులు మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్టర్ పోస్టుకు కూడా ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే రాబోయే 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మట్టి రోడ్లు కనిపించవన్నారు. హ్యామ్ రోడ్లకు సంబంధించి దాదాపు 6000 కిలోమీటర్ల పనులను వేగవంతం చేయాలని, R&B ద్వారా త్వరగా పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు 30 చెరువులు కుంటలను నింపడంతో పాటు 7500 ఎకరాల ఆయకట్టకు నీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. 143 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మాణం తలపెట్టినట్లు తెలిపారు.
అలాగే జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా రామప్ప చెరువు నుంచి పైప్లైన్